నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసరావులు మంగళవారం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు ఫ్యాన్ గుర్తులకు ఓట్లు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వీరి వెంట గ్రామ సర్పంచ్ బొక్కా శ్రీనివాస్, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు వెలిచేటి జానకిరామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం ఉసులుమర్రు, కాకరపర్రు గ్రామాల్లో తెలుగుదేశం, బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ మంగళవారం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేగా తనను రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా జనసేన అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నాయకులు బూరుగుపల్లి శేషారావు ప్రజలకు పరిచయం చేసి విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, తెలుగుదేశం జనసేన పార్టీల మండల శాఖల అధ్యక్షులు అతికాల శ్రీనివాస్, పిప్పర రవి, నియోజకవర్గ దేశం సోషల్ మీడియా అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, గ్రామ పార్టీల అధ్యక్షులు పడాల శ్రీను, సంగీత జయరాజు, పెన్మస్స మధు, జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులు తులా చిన్నబాబు, ఉప్పలపాడి సత్యరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని ఈ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట ముఖ్య కూడలిలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తామని తెలిపారు. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జంగా గౌతమ్తో పాటు పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబును హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. మంచి వాళ్ళు అధికారంలో లేకపోతే మన భవిష్యత్తు బాగుపడదు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కిందట మనకు రావాల్సిందన్నా. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్తే మేనిఫెస్టోలో పెడితే ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే మన బిడ్డలకు ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది కాబట్టి ఆ మాటను పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కోసం కొట్లాడడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రత్యేక హోదా సాధించేంత వరకు, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా గుండెలో నిజాయితీ ఉంది. ప్రజలకు మేలు చేయాలి అన్న తపన ఉంది. ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే ఊరుకునేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.
మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి వరకు, మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, రాజధాని వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతులకి కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం రోజుకు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం ఇల్లు గడుపుకోవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు 40 లక్షలు కట్టిన ఇందిరమ్మ ఇల్లులాగా 5 లక్షలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్లు 4,000 రూపాయలు కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. మనసు పెట్టి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ చిట్టిబాబు అన్నని గెలిపించండి. మీ బిడ్డ, ఈ గడ్డ బిడ్డ మీ కన్నగా, మీ తమ్ముడిగా మీ సేవ చేయాలనుకుంటున్నాడు. ప్రజాసేవకే నా జీవితము అంకితం అన్నవాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ గొంతైతాడు, మీ బలమైతాడు. గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది. అలాగే ఎంపీ అభ్యర్థిగా జంగా గౌతమ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. వైఎస్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా ప్రతి గడపకు అందించామని, అభివృద్ధి చేసి చూపించామని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మీ 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ఎంపీ అభ్యర్థి రాపాటి వరప్రసాద్ గారు, అలాగే శాసనసభ్యుడి గారికి పెద్ద కొడుకే నేను, ఇద్దరికి కూడా 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తుపై వేయాలి. ఇప్పటికీ 132 సార్లు జగన్మోహన్ గారు టైము డేటు చెప్పి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బించాడు. కనీసం 1 నిమిషం గుడిల మీద చేయవేసుకుని ఆలోచన చేసి 1 నిమిషం ఎన్నికలకు వెళ్లే ముందు 1 నిమిషం మన బ్యాంక్ అకౌంట్ దేవుడి. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం కలువచర్ల, ఆలమూరు గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని, సంపద సృష్టించి ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తారని అన్నారు. తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయం చేకూర్చాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు కావాలంటే సైకిల్ గుర్తు కొట్టేయాలి. మన బండారు సత్యానంద నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరం, ఎర్రంశెట్టివారిపాలెం గ్రామాల్లో ఈ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మంగళవారం తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే మంచిని వివరించారు. ఈయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు నామన రాంబాబు, డొక్కా నాథ్బాబు, తోలేటి సత్యనారాయణమూర్తి, మండల పరిషత్ అధ్యక్షురాలు గనిశెట్టి నాగలక్ష్మిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దళితులకు ఏ విధమైన మేలు చేకూరలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. ఏలూరులో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ దళితులకు ఉన్న 27 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. అలాగే దళితులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. రాష్ట్రం బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు పాల్గొన్నారు. దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది, ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 5 సంవత్సరాలనే చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే 27 సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ, అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, విదేశీ విద్య కానీ, దాంతోపాటుగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో దొక్కినటువంటి పరిస్థితి. మలుపు అనే పథకం లేదు, ముందడుగు పథకం లేదు, లిడ్ క్యాప్ కార్పొరేషను నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అణగదొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, 27 పథకాలు రావాలి. అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తిరిగి పురుడు పోసుకోవాలంటే ఈ ప్రభుత్వం రావాలనే దాని మీదే నేను ఈరోజు ప్రత్యేకంగా మే నెలకి సంబంధించిన సామాజిక పెన్షన్లను 2 విధానాల ద్వారా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఆర్ విజయరాజు తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ ద్వారా అలాగే దివ్యాంగులకు కదలలేని వారికి ఇంటి వద్దనే అందచేస్తామని చెప్పారు. మే 1వ తేదీ ఉదయం 7 గంటలకు పెన్షన్లు పంపిణీ ప్రారంభిస్తామని అన్నారు. గ్రామ వార్డు సచివాలయాలకు పెన్షనర్స్ ఎవరూ రానవసరం లేదని తెలిపారు. అలాగే జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా పెన్షనర్లకు పంపిణీ సమాచారం అందిస్తామని అన్నారు. ఈ నెల ప్రభుత్వం వారి నిర్ణయం మేరకు పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం అన్నది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే బెనిఫిషరీ యొక్క అకౌంట్లోకే ఈ పెన్షన్ అమౌంట్ జమ చేయటం అన్నది. అలాగే రెండవ మెథడ్ డోర్ టు డోర్ వెళ్ళి కొంతమందికి పెన్షన్స్ ఇవ్వటం. సో ఈ డోర్ టు డోర్ అన్నవి వికలాంగులు, అలాగే మంచం మీద ఉండి ఇబ్బంది ఉంది లేవలేని వాళ్ళు, అలాగే కొన్ని హెల్త్ పెన్షన్స్, కొన్ని సైనిక వెల్ఫేర్ పెన్షన్స్, ఒక 4 రకాల పెన్షన్స్, అలాగే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో, ఆధార్కి లింక్ అయి లేవో వాళ్ళకి కూడా డోర్ టు డోర్ పెన్షన్స్ రేపు మనం స్టార్ట్ చేస్తాం. సో అలాగే అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్లోకి మనీ జమ చేయడం జరుగుతుంది. మన ఏలూరు జిల్లాలో 2,69,000 పెన్షన్స్ మనం ఇస్తున్నాం, సుమారుగా 80 కోట్ల రూపాయలు. సో దీంట్లో మనకి 64,000 మందికి డోర్ టు డోరు ఇస్తాము. అలాగే 2,03,000 మందికి వాళ్ళ అకౌంట్స్లో డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లో పెన్షన్స్ జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం వారు. ఎవరు కూడా సచివాలయానికి రావాల్సిన అవసరం లేకుండా మనమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలి. దెందులూరు సభలో ప్రజలకు పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల విధులను పోలీస్ వ్యవస్థకు వన్నె తెచ్చేలా నిర్వహించాలి. భీమవరంలో ఉద్బోధించిన రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం. తణుకులో ఆరోపించిన రాష్ట్ర మంత్రి కారుమూరి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోకు విశేష స్పందన. తణుకు తెలుగుదేశం ఎన్నికల కార్యాలయంలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా శ్రీశ్రీ జయంతి వేడుకలు, రూట్స్ స్కూల్లో పాటల పోటీలు. ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. నిడదవోలు నియోజకవర్గంలో పోటాపోటీగా వైసీపీ, జనసేన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం. పాల్గొన్న అభ్యర్థులు శ్రీనివాసనాయుడు, దుర్గేష్లు. ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యం. అంబాజీపేటలో స్పష్టం చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో కొత్తపేట వైసీపీ అభ్యర్థి జిగ్గిరెడ్డి, ఆలమూరు మండలంలో తెలుగుదేశం అభ్యర్థి బండారులు నిర్వహించిన ఎన్నికల ప్రచారం. తెలుగుదేశంలోనే దళితులకు మేలు, ఏలూరులో చెప్పిన రాష్ట్ర మంత్రి జవహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.